కొనసాగింది. తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్ ఏఐసీసీ చీఫ్ ఖర్గే క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారంటూ సీఎం రేవంత్ వారిని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. పలువురు మంత్రులపై ఖర్గే కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలంటూ ఖర్గే కూడా సూచించారు. ఆచితూచి మాట్లాడాలంటూ మంత్రులకు క్లాస్ పీకారు ఖర్గే. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ ఖర్గే హెచ్చరించారు. ఈ హెచ్చరికల పర్వం గత కొన్ని నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా లాస్ట్ 2-3 మంత్స్లో ఈ హెచ్చరికలు చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో కాంగ్రెస్ మంత్రులకు అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అనేక సందర్భాల్లో క్లాస్ స్పీకరు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు అన్నారు. అలాగే చాలామంది విషయంలో ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతోందని, వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఆ వ్యతిరేకతను పోగొట్టుకునే ప్రయత్నం చేయాలని, ప్రజలకు మరింత దగ్గర అవ్వాలి, ప్రజలకు రెగ్యులర్గా అందుబాటులో ఉండాలంటూ కూడా సూచించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిలో ఎలాంటి చేంజ్ కనపడకపోగా హెచ్చరించిన తర్వాత కూడా కొంతమంది మంత్రులు మాట్లాడినటువంటి తీరు మనం చూసాం చాలా సందర్భాల్లో. అంతెందుకు ఈ మధ్య కాలంలో మనం చూసాం కొండా సురేఖ కానీ కొండా మురళి కానీ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. హెచ్చరించిన తర్వాత కూడా కొండా మురళి కొంత ఆయనకి సంజయ్ ఇవ్వాల్సి వచ్చింది, సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కూడా కొండా మురళి వ్యాఖ్యలు కొంత గరుకుగానే వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఇటు ఖమ్మంలో కొంతమంది మంత్రులు కూడా తమ ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని, కొంతమందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో వరుసగా ఈ హెచ్చరిక పర్వం కొనసాగుతోంది. ఇలాగే కొనసాగితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఖర్గే కూడా ఈ విషయంలో చాలా సీరియస్ అయ్యారు. రాక మనం తెలంగాణలో అధికారంలోకి వచ్చాం, ఇలాంటి పరిస్థితుల్లో స్వయం కృతాపరాధాల వల్ల, స్వయం తప్పిదాల వల్ల మరొకసారి మన పార్టీకి నష్టం జరిగే పరిస్థితి ఉండకూడదు. ఎవరో కొంతమంది వ్యక్తులు చేసిన పని వల్ల, ఎవరో కొంతమంది మంత్రుల పని వల్ల ప్రభుత్వానికి నష్టం చేకూరుతోంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అంటూ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో వరుసగా ఈ క్లాసులు పీకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని, అలాగే పనితీరు మెరుగుపరుచుకోవాలని, ప్రజల్లోకి వెళ్ళాలని, వారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతను పోగొట్టుకోవాలని ఇలా అన్ని రకాలుగా క్లాస్ పీకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇలాంటి వ్యతిరేకత మంచిది కాదు అంటూ కూడా క్లాస్ పీకుతున్నారు. అలాగే ఇన్ఛార్జ్ మంత్రుల విషయంలో కూడా చాలా క్లియర్గా వ్యవహరించాలి. ఇన్ఛార్జ్ మంత్రులు కూడా సమస్యల్ని సాల్వ్ చేయాలి తప్ప ఏదో ఒక వర్గం వైపు కొంత మొగ్గు చూపితే మనమే నష్టపోతాం, పార్టీ నష్టపోతుంది, మీ స్వప్రయోజనాల కోసం పార్టీని నష్టపరచొద్దు అంటూ వ్యాఖ్యానించినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను సమ్మేళనం చేయాలి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి, బూత్ స్థాయి కార్యకర్తల వరకు కూడా పూర్తిగా కోఆర్డినేట్ చేసుకోవాలి అంటూ చెప్పిన విషయాన్ని కూడా మనం చూసాం. మరొకసారి వారికి గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా బూత్ స్థాయి మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రులు ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవాలి అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఉన్నారు మనతో సిద్ధంగా. మధు, డీటెయిల్స్ ఏంటి? మరొకసారి ఇటు ఖర్గే అలాగే సీఎం కూడా క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది కొంతమంది మంత్రులకు అలాగే ఇన్ఛార్జ్ మంత్రులకు. సో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ, అంటే చాలా స్పష్టంగా ఈరోజు సమావేశంలో ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి, క్యాడర్కి, కార్యకర్తలకు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది, మహిళా రిజర్వేషన్ రానుంది, జమిలీ ఎన్నికలు రానున్నాయి. సో వీటితో ఎన్నికల స్వరూపం, రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడున్నట్టు మూసధోరణిలో యథావిధంగా ఈ నియోజకవర్గం నాదే, ఈ నియోజకవర్గానికి నేనే ఉంటాననేటువంటి ధోరణి వీడండి, రియాలిటీలోకి రండి. మీరు పార్టీకి విధేయుడిగా ఉండి పార్టీ కోసం కష్టపడితేనే మీకు పార్టీ పదవులు ఉంటాయి, పార్టీ పదవితోనే మీకు గుర్తింపు ఉంటుంది, పార్టీ పదవి ఉంటేనే రేపు మీరు ఫ్యూచర్లో ప్రజాప్రతినిధిగా మారే అవకాశం ఉంటుంది. దాన్ని మర్చిపోవద్దు అంటూ డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, నాయకులకు క్లాస్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ముందు వ్యక్తిగతమైనటువంటి అంశాలను పార్టీకి ఆపాదించి పార్టీకి నష్టం చేస్తే ఊరుకునేది లేదు.
క్రమశిక్షణ చర్యలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి ఏకైక ఎజెండాతో పనిచేస్తూ ఉంది ఇక్కడ కేంద్రంలో. కాబట్టి ఆ విషయంలో పార్టీ లైన్ క్రాస్ అయితే ఎవరిని ఊరుకునేది లేదు. వారిని పార్టీ నుంచి అర్ధాంతరంగా సస్పెండ్ చేస్తాం, బహిరంగంగా బయటికి పంపించేస్తాం, వారికి రాజకీయ భవిష్యత్తు ఉండకుండా చూస్తామనేటువంటిది హెచ్చరికలు జారీ చేస్తూనే మరొక కీలకమైనటువంటి అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇన్ఛార్జ్ మినిస్టర్లకు ఏ జిల్లాలు అప్పచెప్పారో ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్కి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వాటి పరిష్కరించకపోతే చాలా సీరియస్ వార్నింగ్ ఉంటుంది మంత్రులకు కూడా అంటూ ఈరోజు హెచ్చరిక జారీ చేశారు. దానితో పాటు మల్లికార్జున ఖర్గే కొద్దిమంది మంత్రులకైతే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు వ్యక్తిగతంగా ఫోకస్ కావడానికి ఎలివేషన్ కోసం ఎలా పడితే అలా బయట మాట్లాడితే ఊరుకునేది లేదు. దానివల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది. మీ సొంత నిర్ణయాలు మీ ఇంట్లో మాట్లాడుకోండి, పార్టీ నిర్ణయాలను మాత్రం బహిరంగంగా మాట్లాడొద్దు, లోపల మాట్లాడండి, కేవలం పార్టీ వేదికలపైన మాట్లాడేటువంటి వార్నింగ్ ఇచ్చారు. దానితో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక గెలవాల్సిందే అనేటువంటిది, ఎందుకంటే వచ్చే ప్రతి ఎన్నికను కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనేటువంటి ఒక ఎజెండాగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొద్దిమంది మంత్రి హోదాలో మాట్లాడినటువంటి మాటలు పార్టీకి డ్యామేజ్ అయ్యాయి. ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడినటువంటి మాటలు కూడా పార్టీకి డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. అంతర్గత కలహాలు, ఇతర పార్టీల నుంచి జాయినింగ్స్ వచ్చినటువంటి వారిని పాత కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయకపోవడము, పాత కాంగ్రెస్ని ఈ మధ్యకాలంలో వచ్చి జాయిన్ అయినటువంటి వారు యాక్సెప్ట్ చేయకపోవడం, ఇదంతా పార్టీకి నష్టం చేకూరుస్తూ ఉంది. ఎట్టకేలకు పూర్తిగా పార్టీ నష్టపోతే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటిది సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు మల్లికార్జున ఖర్గే. సో చాలా క్లియర్గా ఈసారి పార్టీ క్యాడర్కి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటి వరకు ఓకే, ఇక ముందు ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా ఊరుకోము, ఖచ్చితంగా వేట్ ఉంటుంది వాళ్ళకు పార్టీ పరంగా, పార్టీ నుంచి బహిష్కరిస్తాం వారిని అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తూనే ఈరోజు సమావేశం ముగిసే ప్రయత్నం చేస్తారు. ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు, పార్టీ ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలో పదవులు ఇంతవరకు పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ కాలేదు. ఆ బాధ్యత విషయంలో కూడా పీసీసీ చీఫ్ పైన కాస్త ఆగ్రహం వ్యక్తమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో తర్వాత నామినేటెడ్ పదవుల విషయంలో సార్ పార్టీకి మొదటి నుంచి కష్టకాలంలో నుంచి ఇప్పటి వరకు కష్టపడ్డ వారి లిస్టు లేదా మీ దగ్గర అనేటువంటిది కూడా కేసీ వేణుగోపాల్ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు పదే తెలంగాణ నాయకులు ఢిల్లీ వస్తూ ఉన్నారు, ఢిల్లీ బాట పట్టి ఎందుకు పదే వార్తల్లో నిలుస్తూ ఉన్నారు? ఈ సమస్య ఇక్కడే పరిష్కారం కావాలి, కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వండి, దాన్ని పెద్దగా ఇష్యూ చేయొద్దు, మొదట కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత బయట నుంచి వచ్చిన వారికి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్తూనే రాహుల్ గాంధీ చెప్పినటువంటి స్టేట్మెంట్, ఎవరెంతో వారికెంత, కిత్తా ఆబాదీ ఉత్తా హిస్సేదారీ ఓనా అనేటువంటి స్టేట్మెంట్ని ఇంప్లిమెంట్ చేయండి తెలంగాణలో అనేటువంటిది. ఎందుకంటే రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, పీసీసీ బీసీ ఉన్నారు, మంత్రులు ఇంకొక ముగ్గురు కావాలి అనేటువంటి బీసీలు పోరాటం